జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవ సమితి ఆధ్వర్యంలో దుర్గ శరనవరాత్రోత్సవ కరపత్రం ఆవిష్కరణ చేసిన మండలి సభ్యులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకోవాలని, భక్తులు ప్రతి ఒక్కరూ దేవి నవరాత్రులు విజయవంతం చేయాలని వారు కోరారు. గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవ సమితి అధ్యక్షులు కటకం గణేష్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ దుర్గా శరనవరాత్రోత్సవాలు 22వ తేదీ రోజున ప్రారంభమై 2వ తేదీ అక్టోబర్ రోజున ముగింపు అవుతాయని వారు తెలిపారు. 26వ తేదీన శుక్రవారం రోజున పంచమి బోనాలు నిర్వహిస్తామని, శనివారం రోజున 1,00,000 గాజుల అర్చన ఉంటుందని, సోమవారం రోజున సరస్వతి పూజ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం ఉంటాయని, అలాగే మంగళవారం రోజున దుర్గాష్టమి సందర్భంగా చండీ హవనం, 1,00,000 పుష్పార్చన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. మన కోరుట్ల పట్టణంలో దాదాపు 1972 నుండి ఈ గణేష్ నవదుర్గా మండలి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి 3 సంవత్సరాలు కొద్దిగా అటు ఇటు కౌంటింగ్ లోపల తప్పిన ఈ సంవత్సరం 1975 నుండి 2025 వరకు చెప్పనంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంగా కోరుట్ల ప్రజలకు మరియు వివిధ నాయకులకు మరియు పాత్రికేయుల మిత్రులకు, భక్తులకు గణేష్ నవదుర్గా మండలి నుండి శుభాభివందనాలు చేస్తూ ఈ రోజు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ సవినయంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే గణేష్ నవదుర్గా మండలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున మీరందరూ అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుతున్నాం. జై భవాని, జై జై దుర్గా. సుమారు 50 సంవత్సరాలుగా పెద్దలు శ్రీ కట్టనారాయణ గారు ఈరోజు మన మధ్య లేరు, రాజేశం గారు. దాంతోపాటు వారికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తూ ప్రస్తుతము దసరా శరన్నవరాత్రోత్సవాల సారథ్యం వహిస్తున్న కటకం గణేష్ గారు, వారికి వెన్నంటి ఉంటున్న సుమన్ గారు, వడ్లకొండ శ్రీని గారు, కౌన్సిలర్లు సంగలింగం గారు, కస్తూరి లక్ష్మీనారాయణ గారు, అశోక్ గారు, మా పాత్రికేయుల మిత్రులు రామ్ గోపాలన్న గారు, వీరందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మన కోరుట్ల కీర్తి ప్రతిష్టలను మరింత పెంచే రీతిలో 50 సంవత్సరాల క్రితం మొదలైన ఈ ఉత్సవాలు గణేష్ నవదుర్గ మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు, దాతలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈసారి మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి రాష్ట్రానికి ఈ భక్తిభావాన్ని పెంపొందించేందుకు గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు అంకురార్పణ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎవరు ఉన్నా లేకున్నా వ్యవస్థను బ్రహ్మాండంగా నడిపిస్తున్న పాలక పక్షానికి, అందుకు సహకరిస్తున్న సభ్యులందరికీ, సైనికుల్లా పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా మన ఇంట్లో పెళ్లిళ్ళు, పేరంటాలు, పుట్టిన వెంట్రుకలు, ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాలు, బర్త్డేలు ఇలా నిర్వహించాలన్నా ఒక్క రోజుకి మనం అలసిపోతాం. 9 రోజుల పాటు నవరాత్రోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క సభ్యులు తమ బాధ్యతగా సైనికుల్లా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు అంకిత భావంతో పనిచేయడం ఇక్కడ గొప్పతనం. వీళ్ళు చేస్తున్న ఈ అంకిత భావానికి నేను ముగ్ధున్నై ఆకర్షితున్నైనా చాలా మంది కూడా అదే విధంగా ఆకర్షితులు అవుతున్నారు. ఇక్కడ ఆకోప శాఖలుగా నేడు దుర్గా నవరాత్రోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసుకుని విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడానికి కూడా ప్రధాన కారణం గణేష్ నవదుర్గ మండలి. వారందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అంకిత భావంతో పనిచేసే మన సైనికుడు రాజేశ్వరి గారి మరణం బాధాకరం. తన కుటుంబానికి కూడా మా గణేష్ నవదుర్గ మండలి కోసం అంకిత భావంతో పనిచేసింది కాబట్టి
గంట లింగన్న గారు, వారికి కూడా మన వంతు ఆర్థిక సాయం ఏమన్నా అందించేందుకు కృషి చేస్తే దానికి నేను కూడా ముందుంటాను. అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సరే, అందరి నిర్ణయం మేరకే నిర్ణయం తీసుకుంటాను. ధన్యవాదాలు. నవదుర్గా మండలి తరఫున దుర్గా నవరాత్రోత్సవాల కార్యక్రమానికి కరపత్ర ఆవిష్కరణకు విచ్చేసిన అతిథులు కట్టనారాయణ గారికి, శేఖరన్న గారికి, రామగోపాలన్న గారికి, అధ్యక్షులు గణేష్ గారికి మరియు ఈ కార్యక్రమం విచ్చేసిన భజన మండలి సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 50 సంవత్సరాల నుండి గణేష్ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రులు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది మన గురువులకే గర్వకారణం. మరి ఈ నవరాత్రులు కూడా విజయవంతంగా పట్టణ పౌరులందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసి నవరాత్రోత్సవాలు అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు కృతజ్ఞతలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భక్తి అనేది మన మనసులో ఉండాలి, అదేవిధంగా చేసే పనిలో ఉండాలి. దైవం ధర్మం అన్ని కూడా కలవలుకొని మన పండుగలను ప్రశాంతంగా చేసుకోవాలి. అదేవిధంగా శక్తిమాత ఆలయంలో ఈరోజు ఈ కరపత్ర ఆవిష్కరణ రావడం గర్వకారణం. ఈ శక్తిమాత ఆలయంలో చాలా పండుగలు నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజలు అంటూ, దసరా ఉత్సవాలు అంటూ, వినాయక ఉత్సవాలు అంటూ అనేక ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఏకైక జరుగుతూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి